అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా వెనుకబడి సరైన వైద్యాన్ని చేయించుకోలేని పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఆసరాగా నిలుస్తుంది వైసీపీ ప్రభుత్వం. మాచర్ల నియోజకవర్గంలో అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన ఎందరికో ఆపన్న హస్తాన్ని అందిస్తూ పేదలకు పెన్నిదిగా నిలిచాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మల్లారెడ్డి మాచర్లండి. నాకు ఆరోగ్యం పచ్చవాత మనసు పడిపోతే లలిత హాస్పిటల్ పెట్టానండి. 3 సార్లు ఎస్ఆర్ తీసినాం. ఎస్ఆర్ తీస్తే ఎస్ఆర్ 16,000 అయింది. 16,000 3 సార్లు కూడా 3 బాటలు పెడితే ఒకటి 11,000 అవుతుంది. 11,000 లెక్క 3 పెట్టించా. 3 పెట్టించినాక అసలు లైన్లో లేదండి. అసలు మా డాక్టర్ గారు నా నమ్మకం చెప్పింది అయితే అంటే 3 పెట్టిస్తే ఆరోగ్యం ఉంది. తర్వాత వారం అన్నీ ఉంచుకొని పంపించింది. ఆయన మాకు మేలు చేసినవన్నీ అసలు జీవితంలో ఎప్పుడు మర్చిపోనండి. పేరు శ్రీనివాస్ రెడ్డి, మాది ఉప్పలపాడు గ్రామం. రీసెంట్గా మా మామయ్య గారి అమ్మాయికి హెల్త్ బాగాలేక ఈ మధ్య కామర్లు అయ్యి హాస్పిటల్కి తీసుకెళ్ళి కొంచెం చికిత్స పొందడం జరిగింది. ఆర్థిక పరంగా బాగా వెనకబడి ఉన్నాము. సో ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. ఎమ్మెల్యే గారు కొంచెం ఆర్థిక సహాయం చేసి మిగిలిన ఏమన్నా ఇబ్బంది ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ కింద మేము పెట్టి హెల్ప్ చేస్తానని చెప్పారు. ఆ విధంగా మాకు చాలా హెల్ప్ చేశారు. ఈ రుణం ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా మళ్ళీ ఐదోసారి గెలిపించుకొని మళ్ళీ మా పల్నాడు సీమకి కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చుకోవాలని మేము కృషి చేస్తాము. నా పేరు చంద్రారెడ్డి రెంటాల. మా మామగారికి బాగలేక ఒంగోలులో పడిపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో చూడలేకపోతే మామూలు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొచ్చి నర్సాపేట చేసుకొచ్చి అక్కడ చేర్చినాక బాగైంది. చేసుకొచ్చినాక సీఎం రిలీఫ్ ఫండ్కి మన ఎమ్మెల్యే గారికి చెప్పి రామకృష్ణారెడ్డి గారికి కాగితాలు ఇస్తే చెక్ వచ్చింది. రాకపోతే ఇబ్బంది, వాళ్ళకి ఏది లేదు, ఇల్లు కూడా లేదు. నేను చూపించుకొని తీసుకొచ్చాను. మాకు ఇంత మేలు చేసిన ఎమ్మెల్యే గారికి రామకృష్ణారెడ్డి గారికి మేము ఓటేసి నిరూపించుకుంటాం. నా పేరు తన్నీరు రామకృష్ణ, మాది అల్లురాజపల్లి అండి. నేను బండి స్కిడ్ అయ్యి కింద పడ్డాము. సో చాలా ప్రాబ్లం అయిపోయింది నాకు. సో అమౌంట్ కూడా చాలా ఖర్చు అయిపోయింది. వచ్చిన తర్వాత ఎమ్మెల్యే సార్ దగ్గరికి కలిసాను రామకృష్ణారెడ్డి గారిని. సో మాకు ఏదైనా సాయం చేయగలంటే సార్ చెప్పారు సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లికేషన్ పెట్టుకోమని. సో మేము మొత్తం అప్లికేషన్ పెట్టుకున్నాము. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత చాలా తొందరగానే వచ్చేటట్టు చేశారు సార్. సో ఇలా చేసినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. సో ఈసారి ఎమ్మెల్యే సార్కి రామకృష్ణారెడ్డి గారికి ఓటేసి మేము రుణం తీసుకుంటాము. నా పేరు వెంకటరెడ్డి, మంచిపల్లి. మా పక్షవాతం వచ్చిందండి. పక్షవాతం వస్తే మా లలిత హాస్పిటల్ పోయా. అక్కడ బిల్లులు తీసుకొని 3,02,000 వచ్చింది. హాస్పిటల్లో ఉన్నప్పుడు అప్పు తీసుకున్నామండి. హాస్పిటల్లో ఇబ్బంది పడ్డాము. మేము ఎమ్మెల్యే గారికి అప్లై చేసాం. అందుకని మాకు మళ్ళీ సహాయం చేశాడు మహారాజు. ఆయనకు ఓటేసి మా రుణం తీసుకుంటాం. నవంబర్ 23న నాకు యాక్సిడెంట్ అయింది. ఎక్కడా చేయకపోతే జూబ్లీహిల్స్ అపోలో చేయించుకొని వస్తే ఎమ్మెల్యే గారి దగ్గర వస్తే ఎమ్మెల్యే గారు స్పెషల్ రిక్వెస్ట్ తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ ఎమ్మెల్యే గారు స్వయంగా వెళ్ళి చేయించుకొని వచ్చారు. ఇది నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. సీఎం గారు ఆపదలో ఉన్న వాళ్ళకి చాలా ఆదుకుంటున్నారు. నాది స్పెషల్గా ఎమ్మెల్యే గారు రిజెక్ట్ చేసినా సరే స్పెషల్గా చేయించుకొని వచ్చి ఇప్పించడం జరిగింది. నాకు స్పెషల్ థ్యాంక్స్ ఎమ్మెల్యే గారు మాకు చేయించారండి. ఈ గడ్డల గురించి సేవలు తగ్గించారు. మేము ఓటేసి ఆ రుణం తీర్చుకుంటామండి. మా బాబుకి పుట్టిన ఇన్స్పెక్షన్ మోషన్ ప్రాబ్లం అయితే ఆపరేషన్ చేయించాము. మాకు ఆర్థిక సాయం కావాలని సీఎం ఆఫీస్ని కలిసాము. మన ఎమ్మెల్యే గారిని కలిసి సీఎం మన క్యాంప్ ఆఫీస్ కాలండి సీఎం గారు సహాయం చేస్తారు. మీకు ఎటువంటి పరిస్థితులైనా మీకు సహాయం చేసేవాడు ఉన్నారు అని ఒక లెటర్ పెట్టాము. మీ బాబుకి చెక్ వచ్చి తీసుకోండి ఫోన్ చేశారు. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. ఎమ్మెల్యే గారికి సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా హెల్త్ బాగాక కొంచెం ఊళ్ళు అయితే పురుగుల మంది తాగాను. నొక్కరాన్ని అయితే హాస్పిటల్లో 4 రోజుల నుంచి రైల్వే హాస్పిటల్లో ఎమ్మెల్యే గారిని కలిసాము. కొంచెం సీఎం గారిని పెట్టుకోవాలి. ఆ సెప్టెంబర్ ఏం తీసుకొచ్చాము. ఎమ్మెల్యే గారు ఆఫీస్కి ఇచ్చినాము. సీఎం గారు ఆఫీస్కి వెళ్ళి అనేసి కాల్ చేశారు. కాల్ చేసి సంగతికి ఏం ప్రాబ్లం రైతు ప్రాబ్లం సంగతి చెప్పిన వారం రోజులకి కరెక్ట్గా ఫోన్ చేశారు. ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుంచి వచ్చింది వచ్చి తీసుకెళ్ళాలని తీసుకున్నాను. ధన్యవాదాలు. బీపీ పెరిగి కళ్ళు తిరిగి కింద పడ్డాను.
సర్జరీ అయింది. సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నాము. మాకు మేలు చేశారు కాబట్టి ఓటేసి మా రుణం తీర్చుకుంటాము. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం, మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం.